వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో ఉద్యమం రేపి తెలంగాణని సాధించడంలో విజయవంతమైనటువంటి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో మాత్రం బోధపడ్డాడని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. సో 2020 వరకు టిఆర్ఎస్ సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి పార్టీ. సో టిఆర్ఎస్ కి ఎదురు లేదు. టిఆర్ఎస్ కి దాని తగ్గట్టు వాల్యూ కావచ్చు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉంది. సో బీఆర్ఎస్ అని చెప్పేసి ఎప్పుడైతే పార్టీని పెట్టారో అప్పుడు అంటే దేశ రాజకీయాలు చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు. దాని తగ్గట్టుగానే ఇక్కడ రైతులను ఆ టైంలో పట్టించుకోలేడు. కానీ పంజాబ్ రైతులకి ఒక్కొక్కరికి దాదాపుగా 3 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది పంజాబ్ రైతులకి. సో నేను బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా చెప్తున్నా, ఇంకా తృతీయ కూటమి నాతోటే సాధ్యమవుతుంది. రేపు మోడీ రావాలన్నా రాహుల్ గాంధీ రావాలన్నా ఎవరు రావాలన్నా కూడా నేను తెలంగాణ నుంచి శాసిస్తా అని చెప్పేసి అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఢిల్లీలో ఆఫీస్ పెట్టిండు. తర్వాత ఎవరికి లేని ఇప్పటి వరకు పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ విమానం కొనడం అనేది జరిగింది, అంటే ఫ్లైట్. సో ఈ విధంగా పంజాబ్ రైతులకి 3 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత మహారాష్ట్రలో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా ఇన్ఛార్జ్ గా నియమించడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పేసి చెప్పారు. బట్ బోల్తా కుట్టడం అనేది జరిగింది. అలాగే ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఆయన తిరిగి జనసేనలో చేరుతున్నారనే ప్రచారం ఏపీ తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీని పక్కన జరిగి మళ్ళీ ఆయన జనసేన పార్టీలోకి, ఎందుకంటే ఇక్కడ ఒక ఎంపీ స్థానం కూడా లేదు దేశ రాజకీయాలు ఏం చేద్దామంటే. తెలంగాణలో పవర్ లో లేదు. అండ్ ఇక్కడ కవిత గారి ఎఫెక్ట్ కూడా బీఆర్ఎస్ పార్టీకి అంత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో తెలుగు రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మళ్ళీ జనసేన కూటికి చేరిపోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆయన మంగళగిరిలో జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారు. గతంలో జనసేనలో కీలకంగా వివరించి ఆ పార్టీని వీడిన తోట చంద్రశేఖర్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పవన్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తోట చంద్రశేఖర్ గారికి 99 ఛానల్ కూడా 99 టీవీ కూడా వారిదే. పార్టీ వర్గాల్లో దీన్ని కేవలం మర్యాదపూర్వకంగా భేటీ చెప్తున్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తోట చంద్రశేఖర్ తిరిగి జనసేన గుడికి చేరబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎఫెక్ట్ ఏనా అంటే రీసెంట్ గా బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చాలి అని కేటీఆర్ గారు మాట్లాడడం అనేది జరిగింది. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ గా మారిస్తే మా పరిస్థితి ఏంటంటే ఎవరికైనా ముందు జాగ్రత్తలు చూసుకోవాలి కదా. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్ గా మార్పై ఇటీవల కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించడం వల్ల ప్రజలకు ఆ పార్టీకి గ్యాప్ ఏర్పడ్డదని, అందువల్లే పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే ప్రతిపాదనపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో సంచలనంగా మారాయి. ఇంతలో ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ అనూహ్యంగా పవన్ వద్ద ప్రత్యక్షం కావడం అనేది 2 తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీ పేరు మార్చే ఉద్దేశంలో అధిష్టానం ఉందనే ఆలోచనలతోనే తోట చంద్రశేఖర్ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారా లేక మరేదైనా కారణాలతో పవన్ ని కలిశారా అనేది సస్పెన్స్ గా మారింది. సో నాడు కేసీఆర్ నగర్ని ఇంకోటి మహారాష్ట్ర కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ 2008లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఆయన జనసేన పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించారు. చంద్రశేఖర్ మెగా బ్రదర్స్ అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. అలాగే 2014 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్టీపీలో చేరిన చంద్రశేఖర్ ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది. 2019లో తిరిగి జనసేనలో చేరగా ఆయనకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఇక్కడ ప్రజారాజ్యంలో ఓటమి పాలయ్యారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఓటమి పాలయ్యారు, ఇక్కడ జనసేన నుంచి కూడా ఓటమి పాల్గొనడం అనేది జరిగింది. సో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ ను నమ్మి
అందులోకి జంప్ అయ్యారు. దాంతో ఆయనకు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా అప్పగించడం అనేది జరిగింది. బట్ ఆయన రావడం 2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ తర్వాత నుంచి చంద్రశేఖర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం పొలిటికల్ క్యారిడార్ లో హాట్ డిస్కషన్ గా మారింది. అయితే కేసీఆర్ రాజకీయం ఏదో చేశారని ఆశించి కార్యక్రమ తోట చంద్రశేఖర్ రాజకీయ జీవితం పూర్తిగా సందిగ్ధంలో పడిపోయిందని ఒకవైపు తెలంగాణలోనే బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఏపీలో గులాబీ పార్టీ రాజకీయం అంటే ఎడారిలో ఎండమావి లాంటిదని, ఇటువంటి పరిస్థితులు ఇంకా రాజకీయంగా తన దారి తను వెతుక్కోవడమే తప్పదనే నిర్ణయానికి వచ్చి తోట తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళారా అనే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే యాక్చువల్ గా ఇప్పుడు 3వసారి అంటే 2023 తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ ఒకవేళ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే డెఫినెట్ గా టిఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ గా మారిస్తే అంతైతే ఎఫెక్ట్ అయితే ఉండేది జాతీయ రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పార్టీ చూసుకున్నాం, సరే తను జాతీయ పార్టీగా ఏం చేశారు. అయినా కూడా వేరే రాష్ట్రాల్లో టీడీపీ పార్టీ ఎక్కడ కూడా గెలుచుకోలేదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. ఈ రోజు లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా కొన్నిసార్లు ఎంతటి తెలివైన వారైనా సరే ఒక్కొక్కసారి ఏదో చిన్న మిస్టేక్ చేసినట్టు టిఆర్ఎస్ కి శాపంగా బీఆర్ఎస్ మారిందా అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.